ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానం స్వతంత్రించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. మా హృదయాంతరంగమును చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరమన్నాయో తండ్రి, ఆ మాటలు ఇచ్చి బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. Psalms chapter 94 verse 19. In the multitude of my thoughts, within me thy comforts delight my soul. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఎంతమంది హృదయాల్లో ఈరోజు విచారాలు ఉన్నాయండి? ఈరోజు ఎంతమంది హృదయాల్లో బాధ ఉంది? ఈరోజు ఎంతమంది హృదయాల్లో నెమ్మది లేనటువంటి స్థితి ఉందంటే ప్రతి ఒక్కరు అవును, నేను కూడా ఆ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేవారమే. ఎవరు కూడా లేదని చెప్పడానికి ఎవ్వరు లేరండి. ఎవ్వరికి తగిన విధముగా ఏదో ఒక పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉంటుంది. అయితే మన అంతరంగంలో ఉన్నటువంటి విచారములు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటిలో మనకి గొప్ప ఆదరణ కలిగించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. మన ప్రాణమునకు నెమ్మది కలిగజేసేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా హృదయం అంతా కూడా విచారాలతో నిండిపోయింది, నాకు నెమ్మది లేదయ్యా, నాకు శాంతి లేదయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు గొప్ప ఆదరణని ఇస్తాను, నీ ప్రాణంకి నేనే నెమ్మదిని కలుగజేస్తాను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను ఇంతే, ఇంకా నా పరిస్థితులు మారవు, నా స్థితి ఇంతే, నన్ను ఎవరు బాగు చేయలేరు, దేవుడు కూడా నాకేం సహాయం చేయడం లేదు, దేవుడే నన్ను కలుగజేసుకోవడం లేదు, నా విషయంలో దేవుడే వెనకబడుతూ ఉన్నాడు, ఇలా ఎన్నోసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఒక ప్రశ్న వేయనివ్వండి, మరి సంతోషము అనే పదము ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందండి? ఎప్పుడు తెలుసుకుంటాం ఆ సంతోషము అనేది? మనం ఎలా తెలుసుకుంటాము? అది ఎలా ఫీల్ అవుతాం? ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే సంతోషానికి ముందుగా దుఃఖం వచ్చినప్పుడు, సంతోషానికి ముందుగా మనకి వేదన వచ్చినప్పుడు, అప్పుడే ఈ సంతోషం అనేది ఫీల్ అవ్వగలుగుతాం. లేకపోతే మనకి ఏమైనా సంతోషం అని తెలుస్తుందా? తెలియదు కదా. అన్ని కార్యాలు నార్మల్గా జరిగిపోతున్నాయి అనుకోండి, ఏమి ఆటంకాలు లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా, దాంట్లో మనం ఎగ్జైట్ అవుతామా? అవ్వలేం కదా. ఎందుకంటే నువ్వు బాగా చదువుతావేమో, నీకు మంచి మార్క్స్ వస్తాయని ఆల్రెడీ తెలుసుంటావేమో, దాంట్లో ఎగ్జైట్మెంట్ ఏముంది? కానీ నువ్వు ఏం చదవేమో, కానీ ఎగ్జామ్లో నువ్వు బాగా రాసి కష్టపడి చదివి నీకు మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది? అంటే నువ్వు చదవవు అనే దాన్ని దేవుడు చదవగలవు, నువ్వు కష్టపడితే చేయగలవు అని చూపించినప్పుడు ఆ దుఃఖం అనేది ఏ విధంగా మార్చబడుతుంది? సంతోషంగా మార్చబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎన్ని విచారాలు ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుడితో ఆదరించబడతావు. అంతే కదంటే, దేవుడు ఒక వ్యక్తిని కంఫర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక సమస్యను చూసి దానికి మాత్రమే పరిష్కరించి వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు, ప్రతి ఒక్క వేదనకి నెమ్మదిని కలుగజేస్తాడు, ప్రతి ఒక్క విషయానికి దేవుడు ఆదరణ కలుగజేస్తాడు మన ప్రాణాలకి. మనుషులైతే మనకి పైన కొన్ని మాటలు చెప్తారండి, కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంతవరకు అంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒక లిమిట్ వరకు మాత్రమే. కానీ మన ప్రాణాత్మ దేహాల్ని టచ్ చేసేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. అంతవరకు లోతుల్లోకి వెళ్ళి మనకి ఆదరణ కలుగజేస్తాడు. ఈవెన్ మన ప్రాణానికి నెమ్మది కలుగజేస్తాడు అంటే ఎంత గొప్ప మాట కదా. మన ప్రాణానికి నెమ్మదిని ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరండి. శరీరానికి నెమ్మదిని ఇస్తారా అంటే ఇవ్వచ్చు, ఎందుకంటే కొన్ని ఆదరణ మాటల ద్వారా మరి మనకి నెమ్మది కలుగుతుందేమో, కానీ మన ప్రాణము నెమ్మదించదు. కొన్నిసార్లు బయట వింటుంటాము, మనసుని అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆదరించబడాలని ట్రై చేస్తాం, కానీ లోపల ఉన్న ఆత్మ కొన్నిసార్లు ఒప్పుకోదు, ఆ ప్రాణం దానికి కాంప్రమైజ్ అవ్వదు. కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా మనము నెమ్మది పొందలేకపోవచ్చు, కానీ దేవుడు ఒక మాట చెప్తే మాత్రం, దేవుడు ఒక మాట మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మనకు ఆదరణ వస్తుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, మరి ఆయన నడకలో శక్తి ఉంది. ఎందుకంటే ఒక్కసారి జక్కయ్యని అలా చూసాడండి దేవుడు, చెట్టు పైన కూర్చున్నటువంటి జక్కయ్యని అలా చూస్తేనే జక్కయ్య మనసు ఇలా మారిపోయింది. అంటే ఏం మాట్లాడలేదు దేవుడు, వాళ్ళిద్దరూ కళ్ళు కలుసుకున్నాయి, ఎన్కౌంటర్ చేయబడ్డాడు, అక్కడ నుంచి మరి బయటకు వచ్చాడు. ఆయన చూపులో శక్తి ఉంది. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడండి యేసయ్య. అక్కడ లాజరు బయటికి రాని పిలిచాడు. అంతే, పేత వస్త్రంతో చుట్టబడినటువంటి లాజరు
మరి సజీవుడై బయటికి వచ్చాడండి. ఎన్ని రోజులైంది తెలుసా? రాజర్ చనిపోయి ఆల్రెడీ 4 days అయిపోయింది. అలాంటి వ్యక్తిని ఆయన మాటలో ఉన్న శక్తిని బట్టి బయటికి తీసుకొచ్చాడు సజీవుడిగా. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బాడీని మరి 24 hours పెట్టుకోవడానికి భయపడతాం మనం, ఎక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి. అలాంటిది మరి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క మాట ద్వారా అద్భుత రీతిగా బయటికి తీసుకొచ్చాడంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఆలోచించాలి మనం. మరి నాయిన్ అనే ప్రాంతానికి యేసుప్రభు వెళ్ళినప్పుడు విధవరాలైనటువంటి తల్లి, తన ఒకే ఒక కుమారుడు చనిపోయి పాడ మీద మోసుకొని వెళ్తుంటే ఆ తల్లి ఏడుస్తున్నటువంటి ఏడుపు ఏసై చూడలేకపోయాడు, ఆ రోదన ఏసై చూడలేకపోయాడు. వెంటనే వెళ్ళి అక్కడ పాడని ముడితే మరి చనిపోయినటువంటి ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంది. అప్పుడు ఆ స్త్రీకి రక్తధార కట్టెను అని చూస్తాం బైబిల్లో. 12 సంవత్సరాలైనటువంటి యాయిరు కుమార్తె మరణించింది. మరి యేసుప్రభు వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆమె నిద్రిస్తుంది అంటే వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఆల్రెడీ చనిపోయింది, అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఒక పక్క సమాధి పెట్టకి రెడీ చేస్తున్నారు, బంధువులంతా వచ్చి ఏడుస్తున్నారు, గొల్ల చేస్తున్నారు, అన్నీ రెడీ అయిపోయింటే ఈయన వచ్చి ఇలా చెప్తున్నాడు ఏమండి, చిన్నదానా లే అంటేనే లేచి కూర్చుంది ఆ బిడ్డ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి యేసయ్య చేసిన అద్భుతాలు. 1 కాదు 2 కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, మరణావస్థ, చనిపోయినటువంటి పరిస్థితులు. మరి ఎంత వేదన ఉంటుంది ఆ కుటుంబంలో, ఆ వ్యక్తుల జీవితంలో ఎంత బాధ ఉంటుంది. ఎవరైనా కంఫర్ట్ చేయగలుగుతాం అలాంటి వారిని? మరి ఈ వ్యక్తుల జీవితాల్లో ఎంత బాధ ఉంటుందండి, ఎంత వేదన ఉంటుంది. ఎవరైనా కంఫర్ట్ చేయగలుగుతారా? కానీ దేవాది దేవుడు మాత్రమే వాళ్ళని కంఫర్ట్ చేయగలిగాడు. ఎందుకంటే మనమైతే కంఫర్ట్ చేయలేము, మనమైతే కొన్ని మాటలు చెప్పగలుగుతామేమో, కానీ యేసు ప్రభు ఆ స్థానంలో ఉండి వాళ్ళ యొక్క వేదన అంతటిని ఆయన తీసుకొని, ఆ దుఃఖం అంతటిని ఆయన తీసుకొని వాళ్ళకి ఏం చేశాడు తెలుసా? గొప్ప ఆదరణ ఇచ్చాడు. వాళ్ళు జరగవు అనుకున్నారు, సమాధిలో ఉన్నటువంటి లాజర్ ఇంక అంతే అయిపోయింది, ఎండ్ అయిపోయింది అనుకున్నారు మార్తా మరియలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ బయటికి తీసుకొచ్చాడు. యాయిరు కుమార్తె మరణించిందని అందరూ అనుకున్నారు. ఆ సేవకుడు వచ్చి చెప్తున్నాడు, ఇంక యేసు ప్రభుని బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయిందని. అయినప్పటికీ కూడా ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆ తండ్రి మనసులో ఎంత వేదన ఉంటుంది ఆ బిడ్డ పట్ల. విధవరాలైనటువంటి ఆ తల్లి ఏడుస్తుంది, ఇంక అయిపోయింది, నేను ఒంటరిగా మిగిలిపోవాల్సిందే నా జీవితంలో అని చెప్పి కన్నీరు కారుస్తుంది. సమాధిలోకి పాతి పెట్టబోయే ముందుగా దేవుడు అద్భుతం చేశాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. ఇంకంతే ఆమె పరిస్థితి అయిపోయింది, ఈ రోగంతోనే చచ్చిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆయన వస్త్రపు చెంగు ద్వారా ఆమెకి ఎంత గొప్ప అద్భుతం జరిగిందండి. వీరందరి హృదయాల్లో ఎంత విచారం ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత నెమ్మది లేనటువంటి స్థితి వాళ్ళ జీవితాల్లో ఉందో ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. వీళ్ళకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా వాళ్ళని ఓదార్చలేరు, వాళ్ళని ధైర్యపరచలేరు. కానీ యేసు ప్రభువే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాడు, వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళాడు. యేసయ్యే ఎవ్వరు ఊహించలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేసి వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ మనోవేదనకి, వాళ్ళ ప్రాణానికి ఆదరణనిచ్చి నెమ్మది కలుగజేశాడు. ఈరోజు వాళ్ళందరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో, విచారాలు హెచ్చుతో, నెమ్మది లేనివాడి స్థితులతో వాళ్ళు ఎలాగ వెళ్ళారో అదే స్థితిలో ఈరోజు నువ్వు వెళ్తున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుత కార్యము నీ జీవితంలో ఈరోజు యేసయ్య చేయలేడా? వాళ్ళ జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయలేడా? తప్పకుండా మనం కూడా దేవుడి కార్యాలు చూడగలుగుతామండి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ జీవితాల్లో ఉన్న దేవుడే ఈరోజు మన జీవితాల్లో కూడా ఉన్నాడు. అయితే ఆ రోజు వాళ్ళకి చెప్పినాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. మరి ఆ మార్తలతో కూడా అదే అన్నాడు దేవుడు, నమ్ముతావా దేవుడు కార్యం చూడడానికి అని. అంతేకాకుండా యాయిరుతో కూడా అదే మాట అన్నాడు, నమ్ముతావా అని. నమ్ముతే అలాగే 12 సంవత్సరాల నుంచి మరి స్వస్థత పడినటువంటి ఆ స్త్రీ నీ దేవుడు అని, నీ నమ్మకం వల్ల నీకు ఈ కార్యం జరిగిందమ్మా అని. కాబట్టి నమ్మకం దేవుడి పైన మనం కలిగి ఉంటే ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఈరోజు దేవుడిని నమ్మలేని స్థితిలో అద్భుతాలు రిసీవ్ చేసుకోలేకపోతే ఈరోజైనా మనల్ని మనం సరి చేసుకుందామా, మార్చుకుందామా, దేవుడిపైన నమ్మకం ఉంచుదామా? తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన మాటల కొరకు మీకు వందనాలు. ఆ రోజు వారి జీవితాల్లో ఉన్న దేవుడు ఈరోజు మా జీవితాల్లో కూడా ఉన్నావయ్యా, మీకు స్తోత్రాలు. వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తావు, ఈరోజు మా జీవితాల్లో కూడా చేయుటకు శక్తివంతులు మేము నమ్ముతున్నాము. మా అందరి జీవితంలో ఉన్న విచారాలు తొలగించి మా అందరి ప్రాణాలకి నెమ్మదిని ఆదరణ కలగ చేయమని యేసు నామములో ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.